ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏపీలో అరాచకం కొనసాగుతోందన్నారు. రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలని కోరారు ఆయన. లేదంటే వేలాది మంది ప్రాణాలకు ముప్పు తప్పదన్నారు పేర్ని. వాళ్ళ రాష్ట్రపతి పాలన విధించడానికి సంపూర్ణంగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం బలగాల్ని పంపించాలని చెప్పని. ఇవాళ లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి యొక్క తప్పుడు పరిపాలనతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరెవరైతే గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి వారిని, ప్రశ్నించినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈ రకమైన ఆటవిక దాడులు చేస్తూ, ఇల్లు ధ్వంసం చేస్తూ, దహనాలు చేస్తూ, పోలీసులను అడ్డంగా పెట్టుకుని, పోలీసుల సమక్షంలో పెట్టుకుని ఇవాళ ఏమనాలి? వాళ్ళ పోలీసు వ్యవస్థ కింద ఎవరిని అడిగినా కూడా ఏం చేయము సార్, పైనుంచి ఈ దుర్మార్గం ఏం కూడా సస్తున్నాం, ఏం చేస్తాం, ఉద్యోగాన్ని వదులుకోలేం. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి సిఐల వరకు అందరూ కూడా, డిఎస్పీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పైనుంచి ఆదేశాలు ఉంటున్నాయి, నోరు మూసుకోండి చూడండి అని చెప్పి పైనుంచి ఆదేశాలు ఉంటున్నాయి వాళ్ళు చెప్తున్నారు. పోలీసుల్ని ఇంత నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ డీజీపీ గారు, ఇది కరెక్టా? మీరు ప్రమాణం చేసి ఉద్యోగం తీసుకున్నారు, ఈ ప్రమాణాలు గాలికి వదిలేశారా అని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అందుకే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్రపతి పాలన విధించాలి, తక్షణమే కేంద్ర ప్రభుత్వ బలగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాలని చెప్పని మేము మోడీ గారిని అట్లా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. గడిచిన 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తాడు, లోకేష్ నాయుడు అలాగే ఈ రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ అలాగే లా అండ్ ఆర్డర్ డీజీపీ, ఈ ముగ్గురు కలిసి దాన్ని నిర్భయంగా, నిర్లజ్జగా అమలు చేయటం. ఎంత అంటే గడిచిన 3 రోజుల క్రితం ఆలయంలోకి అర్చనకి వెళ్ళినటువంటి విడుదల రజని అనే ఆవిడ, ఒక మాజీ మంత్రి, ఆవిడ గుళ్ళోకి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తే రౌడీ మొక్కలు ఆవిడ కారుని అడ్డగించి, అవమానకరంగా ఆవిడని తిడుతూ, కారును బాదుతూ ఆవిడ మీద దాడి చేసినటువంటి పరిస్థితి చూస్తే, చుట్టూ ఉన్నటువంటి పోలీసులు, అంటే నిరోధించాల్సినటువంటి పోలీసులు, కట్టడి చేయాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ ఎవరి ఆదేశాల మేరకు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఆ వచ్చిన రౌడీ మొక్కలను కాపలా కాయటం. అలాగే నిన్న అంబటి రాంబాబు గారు గుడిలోకి వెళ్ళి స్వామివారికి అర్చన చేయించి, పూజలు చేయించి వస్తుంటే దారి కాచి దారిలో దాడులు చేయటం, అసభ్యంగా ఆడవారు కూడా, స్త్రీలు కూడా అంటే నోటితో పలకలేనటువంటి దూషణలతో రాంబాబు గారిని తిడితే ఏం చేస్తాడు? మనిషిగా దారి కాచి కొన్ని అవతలోళ్ళు మతిస్థిమితం లేనోళ్ళు, మెంటలోళ్ళు అనుకుంటే మనకెందుకులే మెంటలోళ్ళతో అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి నామినేటెడ్ పదవుల్లో ఉండి, లేదా పార్టీల్లో విశిష్టమైనటువంటి అధికారాలు ఉండి రాజకీయం చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు కర్రలతో యథేచ్ఛగా చూడండి, గుంటూరు రాజధాని అంటాం, నడిబొడ్డులో కర్రలతో, రాడ్లతో దారి కాచి ఒక మాజీ మంత్రిని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని అడ్డగించి హత్యాయత్నం చేసే పరిస్థితి వస్తే, అతన్ని అసభ్యకరంగా ఆడవాళ్ళ చేత అనరాని మాటలు అనిపించి ఆ రాంబాబు గారి తల్లిని, రాంబాబు గారి శ్రీమతిని దూషణగా పచ్చి బూతులు తిడుతుంటే ఏం చేస్తాడు? మనిషిగా తిరగబడి 4 మాటలు మాట్లాడితే దాన్ని చంద్రబాబు గారిని ఆపాదించి చంద్రబాబు గారిని మాట కొన్ని దాని మీద రాంబాబు గారిని కేసు కట్టి అరెస్ట్ చేశారా? అదేం లేకపోగా పైనుంచి ఆదేశాలు అందుకున్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మొత్తం విచ్చలవిడిగా పోలీసుల్ని అండగా పెట్టుకుని ఆయన ఇంటి మీద, ఆఫీస్ మీద విధ్వంసం సృష్టించారు, ఆటవిక మోకల్లాగా ప్రవర్తించారు, అతన్ని హత్యాయత్నం చేశారు. కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చిన మోకలకి కాపు కాసినటువంటి పరిస్థితులు.
రాష్ట్ర డీజీపీ కూర్చునే కుర్చీకి, అతని కాపురం ఉండే చోటికి ఎంత దూరం? 30-40 కిలోమీటర్ల దూరంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే వేలాది మందిగా, అంటే ముందు ఒక 500, 1000 నుంచి 1000, 1000 నుంచి 1500, 1500 నుంచి 2000 లారీలు పెట్టి, బస్సులు పెట్టి, కారులు పెట్టి పోగేసి తీసుకొచ్చి గుంటూరులో ఆ విధ్వంసం చేస్తే, మళ్ళీ ఈ రోజున జోగి రమేష్ గారు, ఆయన భార్య, కొడుకులు కలిసి తంబళపల్లిలో వాయిదా ఉండటం వల్ల రేపు ఇవాళ దారిలో శ్రీశైలం కానీ టెంపుల్స్ అన్నిటికి వెళ్ళి తంబళపల్లి చేరుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి